హలో ఫ్రెండ్స్, పేషెన్స్ అండ్ సైలెన్స్ ఆర్ టూ మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీస్ అని మనం చెప్పుకున్నాం కదండి. అవి రెండు మన లైఫ్ని చాలా పీస్ఫుల్గా, మీనింగ్ఫుల్గా మార్చేస్తాయండి. ఏ సందర్భాల్లో మనం పేషెన్సీగా ఉండాలి, అలా సైలెంట్గా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఇద్దరి వ్యక్తుల మధ్య ఆర్గ్యుమెంట్ జరిగినా, అలాగే మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం సైలెంట్గా ఉండటమే మంచిది. అలాగే మిస్అండర్స్టాండింగ్స్ ఎదురైనా, డైలీ మనం వేసుకున్న ప్లాన్ డిలే అయినా పేషెన్సీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. నేను మీకోసం 3B ఫార్ములాని క్రియేట్ చేశాను. డైలీ లైఫ్లో మనం ఎలా పేషెన్స్ అండ్ సైలెంట్గా ఉండాలో తెలుసుకుందాం. ఫస్ట్ బి వచ్చేసేసి బ్రీత్. ఇద్దరు వ్యక్తుల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఎమ్మటే రియాక్ట్ అవ్వకుండా 3 times డీప్ బ్రీతింగ్ తీసుకోండి. అప్పుడు మీ మైండ్ కామ్గా ఉంటుంది. నెక్స్ట్ బి వచ్చేసేసి బ్యాలెన్స్. ఈ సిచ్యువేషన్లో నేను ఆగటం మంచిదా, మాట్లాడటం మంచిదా అనే 2 విషయాల మధ్య మీరు బ్యాలెన్స్గా ఉండాలి. దట్ ఈజ్ సెకండ్ బి బ్యాలెన్స్. థర్డ్ బి వచ్చేసి బ్లెస్. ఏ సిచ్యువేషన్ వల్ల, ఏ వ్యక్తి వల్ల మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ వ్యక్తిని బ్లెస్ చేయండి, ఆ వ్యక్తికి మంచి జరగాలని కోరుకోండి. అప్పుడు మీలో ఉన్న యాంగర్ డిజాల్వ్ అవ్వటం గమనిస్తారు. దట్ ఈజ్ థర్డ్ బి బ్లెస్. 3B ఫార్ములా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దిస్ ఈజ్ జ్యోతి, యువర్ కోచ్. థ్యాంక్ యూ.